ఇది ప్రజా చైతన్యం. ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి చాలా సర్వే సంస్థలు తమ సర్వేలు ఇస్తున్నాయి. ఈరోజు కూడా మరొక సర్వేతో మీ ముందుకు వచ్చాం మేము. కొన్ని ఈరోజు ఎగ్జిట్ పోల్ పేరుతో కొన్ని అనఫిషియల్గా కొన్ని సర్వే సంస్థలు అయితే కొన్ని ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేద్దాం. ఏ పార్టీకి ఇక్కడ ఎడ్జ్ ఉంది, ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందో వీళ్ళు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. అరకు 7 అసెంబ్లీ అరకు పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో పాలకొండ వైసీపీకి ఇచ్చారు, కురుపాం వైసీపీ, పార్వతీపురం వైసీపీ, సాలూరు వైసీపీ, అరకు వ్యాలీ వైసీపీ, పాడేరు వైసీపీ, రంపచోడవరం వైసీపీ ఇచ్చారు. మొత్తం ఇక్కడ అరకులో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 7కు 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. మొదటగా ఇచ్చాపురంలో ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఉంటుందని వీళ్ళు చెప్పారు. అంటే ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి. పలాస వైసీపీకి ఇచ్చారు, టెక్కలి టీడీపీ గెలుస్తుంది, పాతపట్నం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, శ్రీకాకుళం వైసీపీ గెలుస్తుంది, ఆమదాల వలసలో టీడీపీ గెలుస్తుంది, నరసన్నపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వీళ్ళు చెప్పారు. అంటే మొత్తంగా ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి దాదాపుగా 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది. 2 చోట్ల టీడీపీ, ఒక చోట హోరాహోరీ పోర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. హెచ్చర్లలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, రాజాంలో వైసీపీ గెలుస్తుంది, బొబ్బిల్లో వైసీపీ గెలుస్తుంది, చీపురుపల్లిలో వైసీపీ గెలుస్తుంది, గజపతి నగరంలో వైసీపీ గెలుస్తుంది, నెల్లిమర్లలో వైసీపీ గెలుస్తుంది, విజయనగరంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. శృంగవరపుకోట ఎస్కోటలో ఇక్కడ టీడీపీ గెలుస్తుంది, భీమిలిలో టీడీపీ గెలుస్తుంది, విశాఖపట్నం ఈస్ట్లో టైట్ ఫైట్ అయితే ఉంది. ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి. విశాఖపట్నం సౌత్లో కూటమి నుంచి జనసేన పార్టీ గెలుస్తుందని వీళ్ళు చెప్తున్నారు. విశాఖపట్నం నార్త్ నుంచి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, విశాఖపట్నం వెస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, గాజువాక నుంచి అక్కడ కూడా టైట్ ఫైట్ ఉన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెగ్మెంట్ని చూసే ప్రయత్నం చేద్దాం. చోడవరంలో వైసీపీ గెలుస్తుంది, మాడుగల్లో కూడా వైసీపీనే గెలుస్తుంది, అనకాపల్లిలో జనసేన పార్టీ గెలుస్తుంది, పెందుర్తిలో జనసేన పార్టీ గెలుస్తుంది, యలమంచిలిలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, పాయకరావుపేటలో టీడీపీ గెలుస్తుంది, నర్సీపట్నంలో వైసీపీ గెలుస్తుందని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. తునిలో వైసీపీ గెలుస్తుంది, ప్రత్తిపాల్లో వైసీపీ గెలుస్తుంది, పిఠాపురంలో జనసేన తరపున పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. కానీ చాలా సర్వేల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతున్నారని చెప్తున్నారు. నేను చేసిన సర్వేల్లో మొట్టమొదటిది. ఇందులో మాత్రం పిఠాపురంలో జనసేన గెలుస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. కాకినాడ రూరల్ నుంచి జనసేన గెలుస్తుంది, పెద్దాపురంలో టీడీపీ గెలుస్తుంది, కాకినాడ సిటీలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, జగ్గంపేటలో టీడీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. రామచంద్రాపురంలో వైసీపీ గెలుస్తుంది, ముమ్మిడివరంలో టీడీపీ గెలుస్తుంది, అమలాపురం టైట్ ఫైట్ ఉంది, రాజోల్ జనసేన, గన్నవరం టైట్ ఫైట్ కొనసాగుతుంది, కొత్తపేట టీడీపీ, మండపేట వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. రాజమండ్రిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒక్కొక్కటి చూద్దాం. అనపర్తిలో వైసీపీ, రాజానగరం వైసీపీకి ఇచ్చారు, రాజమహేంద్రవరం సిటీని వైసీపీకి ఇచ్చారు, రాజమహేంద్రవరం రూరల్ని టీడీపీకి ఇచ్చారు, కొవ్వూరు వైసీపీకి ఇచ్చారు, నిడదవోలు జనసేనకి ఇచ్చారు, గోపాలపురం వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. ఇంకా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. నర్సాపురం ఆచంట టీడీపీ గెలుస్తుంది, పాలకొల్లులో టీడీపీకి ఇచ్చారు, నర్సాపురం జనసేన గెలుస్తుంది, భీమవరంలో వైసీపీ గెలుస్తుంది, ఉండిలో వైసీపీ గెలుస్తుంది, తణుకులో టైట్ ఫైట్ అయితే కొనసాగుతుంది, తాడేపల్లిగూడెంలో జనసేన గెలుస్తుంది అని వీళ్ళు చెప్తున్నారు.
నెక్స్ట్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకుందాం. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి చూద్దాం. ఉంగుటూరులో వైసీపీ గెలుస్తుంది, దెందులూరులో వైసీపీ గెలుస్తుంది, ఏలూరు టైట్ ఫైట్ కొనసాగుతుంది, పోలవరంలో వైసీపీ గెలుస్తుంది, చింతలపూడిలో వైసీపీ గెలుస్తుంది, నూజివీడులో కూడా వైసీపీనే గెలుస్తుంది, కైకలూరులో వైసీపీ గెలుస్తుందని వీళ్ళు చెప్పారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, చూద్దాం. గన్నవరంలో టైట్ ఫైట్ కొనసాగుతుంది, గుడివాడలో వైసీపీ నెగ్గుతుంది, పెడనలో టీడీపీ వస్తుంది, మచిలీపట్నం వైసీపీ వస్తుంది, అవనిగడ్డ జనసేన పార్టీ గెలుస్తుంది, పామరులో వైసీపీ గెలుస్తుంది, పెనమలూరులో వైసీపీ గెలుస్తుంది, వైసీపీ గెలుస్తుందని చెప్పారు. ఇక విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకుందాం. విజయవాడలో తిరువూరులో వైసీపీ గెలుస్తుంది, విజయవాడ వెస్ట్లో కూడా వైసీపీనే గెలుస్తుంది, విజయవాడ సెంట్రల్లో టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి వెల్లంపల్లి మధ్య వెల్లంపల్లి బోండా ఓం మధ్య పోటీ జరుగుతుంది, ఇక్కడ మాత్రం టీడీపీ వస్తుందని చెప్తున్నారు. విజయవాడ ఈస్ట్లో వైసీపీ ఎలాంటి డౌట్ లేకుండా వైసీపీ వస్తుందని చెప్తున్నారు. మైలవరంలో టైట్ ఫైట్ కొనసాగుతుంది, నందిగామలో టీడీపీ గెలుస్తుంది, జగ్గయ్యపేటలో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి ఈ సర్వే మనకు చెబుతుంది. నెక్స్ట్ గుంటూరు 7 పార్లమెంట్ సెగ్మెంట్స్లో తాడికొండలో టీడీపీ వస్తుంది, మంగళగిరిలో టీడీపీ వస్తుంది, పొన్నూరులో వైఎస్ఆర్సీపీ వస్తుంది, తెనాలిలో టైట్ ఫైట్ అయితే కనిపిస్తుంది, అక్కడ జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పోటీలో ఉన్నారు, అక్కడైతే టైట్ ఫైట్ కొనసాగుతుంది, ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ప్రతిపాల్లో వైసీపీ వస్తుంది, గుంటూరు వెస్ట్ వైసీపీ వస్తుంది, గుంటూరు ఈస్ట్లో కూడా వైసీపీని వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ నరసరావుపేట 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చూద్దాం. పదకూరుపాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, చిలకలూరుపేటలో టీడీపీ వస్తుంది, నరసరావుపేటలో వైఎస్ఆర్సీపీ వస్తుంది, సత్తెనపల్లిలో టీడీపీ వస్తుంది, వెనుకొండలో వైఎస్ఆర్సీపీ, గురజాలలో వైఎస్ఆర్సీపీ, మాచర్లలో టైట్ ఫైట్ కొనసాగుతుంది. ఇప్పుడు ఆంధ్ర వ్యాప్తంగా కూడా ఈ మాచర్ల ఘటనే కొనసాగుతుంది. పోలింగ్ రోజు ఎంత హింస జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇక్కడ టీడీపీ వాళ్ళు చేశారని వైసీపీ అంటే, వైసీపీ వాళ్ళు చేశారని టీడీపీ వాళ్ళు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు తప్ప హింస అయితే పెద్ద ఎత్తున ఇక్కడ కొనసాగింది. ఈవీఎం మెషిన్లను ధ్వంసం చేసిన ఘటన కూడా ఈ నియోజకవర్గంలో మనకు కనిపించింది. అక్కడ టైట్ ఫైట్ కొనసాగుతుంది, ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి. బాపట్లలో వేమూరు టీడీపీ వస్తుంది, రేపల్లె టీడీపీ వస్తుంది, బాపట్ల నియోజకవర్గంలో టైట్ ఫైట్ కొనసాగుతుంది, పర్చూరులో టీడీపీ వస్తుంది, అద్దంకిలో టీడీపీ వస్తుంది, చీరాల్లో వైఎస్ఆర్సీపీ వస్తుంది, సంతనూతలపాడులో వైఎస్ఆర్సీపీ వస్తుంది, ఎర్రగొండపాలెంలో కూడా సంతనూతలపాడులో వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఒంగోలు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గంలో చూద్దాం. ఇప్పుడు ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ వస్తుంది, దర్శిలో వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఇక్కడ దర్శిలో దేశంలో ఎక్కడ లేని విధంగా 90% పోలింగ్ నమోదయ్యింది. ఇది చాలా పెద్ద రికార్డు. మరి ఇక్కడ అంత పెద్ద మొత్తంలో పోలింగ్ రికార్డు అయ్యింది. ఈ రికార్డు కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా పెద్ద మొత్తంలో పోలింగ్ రికార్డ్ అయ్యింది. మునిపెన్నడు ఏ ఎన్నికల్లో జరగని పోలింగ్ ఎన్నికల్లో మనం చూసాము. ఏకంగా 81.86% పోలింగ్ పెద్ద ఎత్తున నమోదయ్యింది. అయితే ప్రభుత్వ పరిపాలన నచ్చే ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దర్శిలో పెద్ద ఎత్తున అంటే దాదాపు 90% పోలింగ్ వచ్చింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి. సో రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పరిపాలన నచ్చే ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒంగోలులో టీడీపీ గెలుస్తుంది, కొండాపిలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, మార్కాపురంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, గిద్దలూరులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, కనిగిరిలో వైఎస్ఆర్సీపీ జస్ట్ ఎడ్జ్లో బయటపడుతుంది, కనిగిరిలో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, శ్రీశైలం కూడా వైసీపీదే, నందికొట్కూరు కూడా వైసీపీదే, పాణ్యం కూడా వైసీపీదే, నంద్యాల కూడా వైసీపీదే, బనగానపల్లిలో టీడీపీ గెలుస్తుంది అని చెప్పారు, దోన్లో వైసీపీదే. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం చూద్దాం. కర్నూలులో
టీడీపీ గెలుస్తుంది. పత్తికొండలో వైఎస్ఆర్సీపీ, కోడుమూరులో వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరులో వైఎస్ఆర్సీపీ, మంత్రాలయంలో వైఎస్ఆర్సీపీ, ఆదోనిలో వైఎస్ఆర్సీపీ, ఆలూరులో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అనంతపురంలో అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకుంటే రాయదుర్గ్లో టీడీపీ గెలుస్తుంది, ఉరవకొండలో టీడీపీ గెలుస్తుంది, గుంతకల్లులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, సింగనమలలో టీడీపీ గెలుస్తుంది, అనంతపూర్ అర్బన్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, కళ్యాణదుర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇంకా హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకుందాం. రాప్తాడులో వైఎస్ఆర్సీపీ, మడకశిరలో కూడా వైఎస్ఆర్సీపీ, హిందూపూర్ కూడా టీడీపీ, పెనుగొండ టీడీపీ, హిందూపూర్లో బాలకృష్ణ గెలుస్తారని చెప్తున్నారు వీళ్ళు. పెనుగొండ టీడీపీ గెలుస్తుంది. పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీ, ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ కేతిరెడ్డి గెలవబోతున్నారు. కదిరిలో వైఎస్ఆర్సీపీ చెప్తున్నారు. ఇక వైఎస్ఆర్ కడపలో చూద్దాం. బద్వేల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. కడప నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి భారీ విజయంతో ఇంకొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఆయన గెలవబోతున్నారని చెప్తున్నారు. కమలాపురంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. జమ్మలమడుగు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. మైదుకూరులో కూడా వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది. కడప పార్లమెంట్ నియోజకవర్గంలో 7కు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం వైఎస్ఆర్సీపీకే వస్తాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెల్లూరు తీసుకున్నట్లయితే నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కందుకూరు నుంచి వైఎస్ఆర్సీపీ వస్తుంది. కావలి నుంచి వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ వస్తుంది. కొవ్వూరులో కొంచెం టైట్ ఫైట్ కొనసాగుతుంది. నెల్లూరు సిటీలో టీడీపీ వస్తుంది. నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఉదయగిరిలో వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఇక తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం గురించి మాట్లాడదాం. సర్వేపల్లిలో వైఎస్ఆర్సీపీ వస్తుంది. గూడూరు నుంచి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. సూళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ. తిరుపతిలో మాత్రం కొంచెం టైట్ ఫైట్ కనిపిస్తుంది. శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ, సత్యవేడు వైఎస్ఆర్సీపీ. రాజంపేట చూద్దాం. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం. రాజంపేట వైఎస్ఆర్సీపీ, కోడూరు వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబానపల్లి వైఎస్ఆర్సీపీ, పీలేరు వైఎస్ఆర్సీపీ, మదనపల్లి వైఎస్ఆర్సీపీ, పొంగనూరులో కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది చెప్తున్నారు. అక్కడ చివరిగా చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకుందాం. చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ, నగరి టీడీపీ గెలుస్తుంది. రోజా ఓడిపోతున్నారు అని చెప్తున్నారు వీళ్ళు. గంగాధర్ నెల్లూరులో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. చిత్తూరులో వైఎస్ఆర్సీపీ, పూతలపట్టులో వైఎస్ఆర్సీపీ, పలమనేరు టీడీపీ, కుప్పంలో కూడా టీడీపీ గెలుస్తుందని వీళ్ళు చెప్తున్నారు. మొత్తంగా టోటల్గా చూసుకున్నట్లయితే టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 116 సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 116 సీట్లు అయితే ఎన్నికల్లో గెలుచుకుంటుంది. 45 టీడీపీ అంటే ఆ అలయన్స్ పార్టీలు జనసేన టీడీపీ కలిసి 45 సీట్లు గెలుచుకోబోతున్నాయి. బీజేపీ పోటీ చేస్తున్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా బీజేపీ గెలవడం లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. టీడీపీ జనసేన కలిపి 45 స్థానాల్లో గెలవబోతున్నాయి. టైట్ ఫైట్ 14 చోట్ల ఉంది. ఏ పార్టీ గెలుస్తుందో చెప్పే పరిస్థితి లేదని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ టైట్ ఫైట్లో 14 సీట్లలో మనం సగం తీసుకున్న 7 సీట్లు వైసీపీకి ఇచ్చినా 7 సీట్లు టీడీపీకి ఇచ్చినా వైఎస్ఆర్సీపీకి 120 పైన సీట్లు వస్తాయి. 123 దగ్గరలో వస్తాయి. టీడీపీకి 7 సీట్లు కలుపుకుంటే 52 సీట్లకే పరిమితం అవుతుంది. అంటే మ్యాక్సిమం టైట్ ఫైట్ ఉండేది ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు చూశారు. ఓటింగ్ కూడా పెద్ద మొత్తంలో రికార్డ్ అవ్వడం కూడా టైట్ ఫైట్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో మొత్తానికి ఏ సర్వే చూసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. దాదాపు 100కు పై సీట్లు మంచి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని చెప్పి అన్ని సర్వేలు చెబుతున్నాయి. మరి అలాంటి సందర్భంలో టీడీపీ వాళ్ళు కానీ ఆ కూటమి పార్టీ నేతలు కానీ మేము గెలవబోతున్నామని డబ్బా కొడుతున్నారు. మరి వాళ్ళకి ఆధారాలు ఎక్కడ కనిపించడం లేదు. సర్వేల్లో కానీ లేదంటే ప్రజల నుంచి స్పందన కానీ
ఎక్కడా ఏమీ కనిపించడం లేదు. మరి వాళ్ళు ఊరికనే చెప్పుకుంటున్నారు. జూన్ 4న చూద్దాం ఏ పార్టీ ఎన్ని సీట్లతో అధికారంలోకి రాబోతుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.